రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా, ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా. కేటీఆర్ గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి. 39 మంది ఎమ్మెల్యేల్ని, 3 ఎంపీలు, 16 మంది పైచిలకు ఎమ్మెల్సీలను, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్లను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం? మాట్లాడితే దమ్ముంటే రాజీనామా చేయించు, మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్, మరి ఆ రోజు మీకు మగతనం దమ్ము లేకుండా ఇంతమంది జాయిన్ చేసుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేంత వరకు అమరణ దీక్ష చేస్తా అంటే ఇక అమరణ దీక్ష అంటే ఇక నువ్వే చేయాలి. ఇలా మగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్ లో ఒకరిని, బజార్లలో ఒకరిని, ఇలా పార్టీలే లేకుండా మీరే దిక్కు లేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణను వంచిన మిమ్మల్ని ప్రజలు ఎప్పుడు సహించరనే విషయం గుర్తుంచుకుంటే మరీ మంచిదని చెప్పి తెలియజేస్తారు.